హాయ్ ఫ్రెండ్స్, మీకోసం ఈరోజు క్రిస్మస్ స్పెషల్ ప్లమ్ కేక్ చేసి చూపిస్తున్నానండి. ఇది ఫుల్లీ లోడెడ్ విత్ నట్స్ అండ్ కేక్ని ఏమేం కావాలో ఎలా చేయాలో సింపుల్గా ఇంట్లో ఎలా చేసుకోవచ్చో చూపిస్తానండి. హెల్దీ డ్రై ఫ్రూట్స్ అండి, అలాగే కలర్ఫుల్గా చాలా టేస్టీగా హెల్దీగా ఉంటుంది, మనం ఇంట్లో చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈరోజు మనం ప్లమ్ కేక్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసిద్దాము. బాదము సన్నగా తరిగి పెట్టుకున్నాను, అలాగే జీడిపప్పు, ద్రాక్ష, టూటీ ఫ్రూటీ రెడ్ కలరు, టూటీ ఫ్రూటీనే ఎల్లో కలరు, చెర్రీ 1 కప్పు, పాలు, మైదా 1.5 కప్పు, మెజరింగ్ కప్తో 1.5 కప్పు, అలాగే మెజరింగ్ కప్తో 1.5 కప్పు షుగర్ పౌడర్, ఐసింగ్ షుగర్ పౌడరు, ఆరెంజ్ జ్యూస్, బేకింగ్ పౌడరు, వెనీలా ఎసెన్స్, అలాగే మసాలా దినుసులు అండి ఇవి, లవంగ, చెక్క, ఇలాచి, జాజికాయ. ఈ నట్స్ అన్ని మనం ఆరెంజ్ జ్యూస్లో సోక్ చేసుకున్నామండి. ఇది టెట్రాపాక్ ఆరెంజ్ జ్యూస్ అండి. మీరు కావాలంటే ఫ్రెష్ జ్యూస్ కూడా తీసుకోవచ్చు, కానీ ఒక్కొక్కసారి పాడయ్యే ఛాన్స్ ఉంటుంది ఫ్రెష్ జ్యూస్ అయితే. బాదం వేసుకుంటున్నాను, అలాగే వీటన్నిటిని ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలండి. యాక్చువల్గా ఇప్పుడు మీకు టైం లేదు అనుకుంటే 1/2 అవర్ సోక్ చేసుకున్నా సరిపోద్ది. ఇవన్నీ జ్యూసెస్ని బాగా పీల్చుకొని మనకు టేస్ట్ చాలా బాగుంటుందండి. పుల్లగా, తీయగా, బాగా ట్యాంగీనెస్తో బాగుంటుంది. మనం సోక్ చేసుకునే టైం ఎక్కువైతే ఇంకా ఫ్లేవరిష్గా ఉంటుంది మన కేక్. ఈ నట్స్ని అన్నిటినీ బాగా సోక్ చేసుకోవాలండి. ఒక 2 అవర్స్ పాటు సోక్ చేసుకోవచ్చు, ఓవర్ నైట్ కూడా సోక్ చేసుకుంటారు టైం ఉన్న వాళ్ళు. మనమైతే ఒక 2 అవర్స్ తర్వాత చూద్దాము ఎలా సోక్ అయ్యో. వేడెక్కిన ప్యాన్లోకి ఇప్పుడు 1/2 కప్ షుగర్ తీసుకుంటున్నానండి, మెజరింగ్ కప్తో. దీన్ని క్యారమలైజ్ చేసుకోవాలి మనం స్లోగా. ఇందులోకి మనము హాట్ వాటర్ పోసుకోవాలండి. క్యారమలైజ్ అయిన తర్వాత కొద్దిగా హాట్ వాటర్ పోసుకోవాలి. మనం ఇది పెట్టుకున్నప్పుడే స్టవ్ మీద పక్కన హాట్ వాటర్ బాయిల్ చేసుకోవాలండి. సిమ్లో పెట్టుకొనే చేసుకోవాలండి క్యారమలైజ్. మనము హైలో పెట్టుకోకూడదు, అడుగంటుతుంది మనకు. ఇలా క్యారమలైజ్ చేసుకోవాలండి. ఇంకొంచెం దగ్గర పట్టాక మనం హాట్ వాటర్ యాడ్ చేసుకోవాలి కొద్దిగా. చూడండి ఎంత మంచి కలర్ఫుల్గా వచ్చిందో, ఇలా రావాలి మనకి. బెల్లం కూడా యూస్ చేసుకోవచ్చు మీకు కావాలంటే. కొద్దిగా హాట్ వాటర్ యాడ్ చేసుకోవాలండి మనము. క్యారమెల్ వాటర్ రెడీ అయిపోయిందండి. ఇది పక్కన పెట్టుకుందాం. చల్లారిపోయిన తర్వాత మనం పొడిలోకి యాడ్ చేసుకుందాం మనం. ఇప్పుడు ఈ చెక్క, మొగ్గ, ఇలాచీని గ్రైండ్ చేసుకుందామండి మనం. ఇందులోనే మనం ఈ జాజికాయని స్క్రేప్ చేసుకుందాము. ఒక పించ్ అంతే, ఇంకెక్కువ అక్కర్లేదు. ఇప్పుడు ఇందులోకి నేను 2 స్పూన్స్ ఆఫ్ షుగర్ యాడ్ చేసుకుంటున్నానండి. ఇది గ్రైండ్ అవ్వడం కోసం. గ్రైండింగ్ అయిపోయిందండి. మంచి అరోమా తెలుస్తుంది, అథెంటిక్ ఫ్లేవర్, ప్లమ్ కేక్ ఫ్లేవర్ వస్తుంది మంచిగా. చూడండి, ఆరెంజ్ జ్యూస్ మొత్తం సోక్ అయిపోయినాయి నట్స్లోకి. ఇది 2 అవర్స్ మాత్రమే సోక్ చేసుకున్నాను నేను. మీరు ఓవర్ నైట్ కూడా సోక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము పిండిలోకి యాడ్ చేసుకుందాము. నెక్స్ట్ నేను బౌల్ తీసుకున్నానండి. బౌల్లోకి ఈ పిండిని జల్లడ పట్టుకుంటున్నాను ఒకసారి. మీరు పిండి ఒక 2 టైమ్స్ జల్లడ పట్టుకోవచ్చు అండి కేక్ చేసుకునే ముందు. మనం ఎన్నిసార్లు జల్లడ పట్టుకుంటే అంత సాఫ్ట్గా వస్తుంది కేక్ మనకి. ఇందులోకి బేకింగ్ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నానండి. పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోకి షుగర్ పౌడర్ యాడ్ చేస్తున్నానండి, 1.5 కప్ షుగర్ పౌడర్. గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా జాజికాయ, ఇలాచి పౌడర్, ఇప్పుడు ఇందులోకి వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుందామండి విస్కర్ తీసుకొని. మనము జాజికాయ వేసుకోవడం వల్ల మనకు బాడీలో టెంపరేచర్ బాగా ఇంక్రీజ్ అవుతుంది. ఈ వింటర్ సీజన్లో మనకు అది కావాలి కనుక యాడ్ చేసుకుంటాము ప్లమ్ కేక్లో. ఇందులోకి మనం క్యారమెల్ వాటర్ యాడ్ చేసుకుందామండి. మనం మిక్స్ చేసుకున్నాం బాగా. ఇప్పుడు ఇందులోకి పాలు యాడ్ చేస్తున్నానండి. మనం ఎక్కువ బీట్ చేయని అవసరం లేదు. ఈ మిక్సింగ్ మనము మ్యాక్సిమం బ్యాటర్ రెడీ అయిపోతుంది ఫాస్ట్గానే. ఎక్కువ బీట్ చేశారంటే గ్లూటన్ ఫామ్ అవుతుందండి, అందుకని మ్యాక్సిమం తక్కువ బీట్ చేసుకోవడానికే చూడండి, తక్కువ కలపడానికి. ఇందులోకి మనం సోక్ చేసుకున్న ఆరెంజ్ జ్యూస్, నట్స్ యాడ్ చేసుకుందామండి. మీలో ఎంతమంది క్రిస్మస్కి కేక్ ప్రిపేర్ చేస్తున్నారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు దీన్ని మనం మిక్స్ చేసుకుందామండి. ఒక సైడ్ నుంచే మిక్స్ చేసుకోవాలి మనము. మన కేక్ బ్యాటర్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మౌల్డ్లోకి తీసుకుందాం దీన్ని. ఇప్పుడు కేక్ మౌల్డ్కి బాగా ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి బాటంలో, సైడ్స్లో అంతా. దీనివల్ల మనకు అంటుకోకుండా కేక్ డిమౌల్డ్ అవుతుందండి ప్రాపర్గా. ముందుగా కట్ చేసి పెట్టుకున్న బటర్ పేపర్ని తీసి మౌల్డ్లోకి పెట్టుకుందామండి. దానిపైన ఆయిల్ స్ప్రెడ్ చేసుకుందాం మనం ఇంకొకసారి. ఆయిల్ అయినా రాసుకోవచ్చు, బటర్ కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు బ్యాటర్ని మౌల్డ్లోకి తీసుకుంటున్నామండి. ఇప్పుడు ఒకసారి దీన్ని ట్యాప్ చేసుకున్నాం ఇలాగా. ఫ్రై మొత్తం రిలీజ్ అయిపోతుంది మనకు. గార్నిషింగ్ కోసం నట్స్ వేస్తున్నానండి.
మీ దగ్గర ఏ నట్స్ ఉంటే అవి వాడుకోవచ్చు. టేస్ట్ కోసం ఇవన్నీ. ప్లమ్ కేక్ అంటే నట్సే లోడెడ్ ఉంటుంది బాగా. గార్నిషింగ్ అయిపోయిందండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు మనం ప్రీహీట్ చేసుకున్న ఓవెన్లోకి ఇది పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం 40 minutesలో పెట్టుకుందామండి. టైమింగ్ సెట్ చేసుకుందాం. చేసుకుందామండి మన కేక్ని. మనకి చేతికి ఏమి అంటకపోతే అది కుక్ అయిపోయినట్టు. మనకు ఏదైనా అంటితే ఇంకొక 10 minutes బేక్ చేసుకోవాల్సి వస్తుంది. అంతే అండి, మన కేక్ బేక్ అయిపోయింది. చల్లార పెట్టేసాను ఆల్రెడీ. ఇప్పుడు మనం డిమోల్డ్ చేసుకొని చూద్దాం కేక్ని. మనం బటర్ పేపర్ వేసుకుంటే ఇలా సింపుల్గా తీసేసుకోవచ్చు అండి. లేదంటే మన కిందంతా అంటుకుపోతుంటుంది. ఇది మనం ఎగ్ తినని ఫ్రెండ్స్తో కూడా హ్యాపీగా షేర్ చేసుకోవచ్చు అండి. ఎగ్లెస్ చేశాను నేను. ఎగ్ తినని వాళ్ళు చాలామంది కేక్ తినాలంటే ఇష్టపడరు. సో ఎగ్ తినని వాళ్ళ కోసం మనం ఇది హ్యాపీగా షేర్ చేసుకోవచ్చు క్రిస్మస్ రోజు, అలాగే న్యూ ఇయర్కి కూడా. ఈ కేక్ని మనము బటర్తో కూడా గార్నిష్ చేసుకోవచ్చు అండి. అలాగే ఫారిన్ కంట్రీస్లో అయితే రమ్ కూడా యూజ్ చేస్తారు గార్నిషింగ్కి. రమ్తో కూడా చేస్తారు. మనకి ఆ కల్చర్ లేదు కనుక నేను నార్మల్గా చేసి చూపించాను మీకు. చూడండి ఎంతో సాఫ్ట్గా, ఫ్లఫీగా, ఫుల్లీ లోడెడ్ నట్స్తో కలర్ఫుల్గా క్రిస్మస్ స్పెషల్ కేక్ రెడీ అయిపోయింది. ఫుల్ బేక్డ్ మంచి హెల్దీ కేక్. ఇంట్లో చేసుకుంటాం కనుక ఏ కెమికల్స్ ఉండవు. సో చాలా హెల్దీగా, టేస్టీగా ఇంట్లో చేసుకొని క్రిస్మస్కి, న్యూ ఇయర్కి ఎంజాయ్ చేయొచ్చు మనం. ఇప్పుడు టేస్ట్ చేస్తానండి ఎలా వచ్చిందో. చాలా సాఫ్ట్గా, ఫ్లఫీగా, నోటి నిండా నట్సే తగులుతున్నాయండి, ఇంకేం తగలట్లేదు. అలాగే మనకి డ్రై ఫ్రూట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి ఇందులో, ఫుల్లీ లోడెడ్. మనకు ఆఫ్టర్ టేస్ట్ కూడా మనం వేసిన స్పైసెస్ అరోమా తెలుస్తుంది. మంచిగా ఆరెంజ్ ఫ్లేవర్, మనం జ్యూస్లో సోక్ చేసాం కదా నట్స్, ఆరెంజ్ ఫ్లేవర్, కొన్ని స్పైసెస్ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. ప్లమ్ కేక్ మనం బయట వెళ్తుంటే కేక్ చేస్తుంటే బేకరీస్లో మనకు ఫ్లేవర్ ఎలా తెలుస్తుందో అలా తెలుస్తుందండి అరోమా మొత్తం. మీరు కూడా న్యూ ఇయర్కి చేసుకొని ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి తప్పకుండా. మీరు కూడా ట్రై చేసి తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.